ఓకే, మీరు మన మొత్తం ఆస్వాదం ఇచ్చిండ్రు, మాకు మొత్తం సహకారం ఇచ్చిండ్రు. వాళ్ళకు మేము ముఖ్య అతిథులుగా మేము ఎలాన్ చేసినాం, ప్రకటించినాం. ఇలా ప్రకటించి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం, మొత్తం చేసినాం. ఇప్పుడు వచ్చి డెత్ ఆఫ్ మూమెంట్ మీరు క్యాన్సల్ చేయాలంటే ఎట్లా జరిగింది? ఏంటన్నట్టు ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే మార్షల్లానా? ఇది మేము ఒప్పుకోము, ఏ మాత్రం ఒప్పుకోము. దయచేసి మాకు ఏ మాత్రం ఆటంకం కలిగించకుండా మాకు సహకరించి పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఈ సభను శాంతియుతంగా నిర్వహించడానికి మాకు సహకారం ఆయా సహకారాలు అందియాలి, మాతో సహకరించాలి. మా మనవి అంతే సరిది. दूसरी एक गुजारिश ये है, हम जलसा करके रहेंगे, हम जलसा करके रहेंगे, जलसा करके रहेंगे, हम जलसा करके रहेंगे। वक्त बचाने निकले हैं, आओ हमारे साथ चलो। दस्तूर बचाने निकले हैं, आओ हमारे साथ चलो। ईमान बचाने निकले हैं, आओ हमारे साथ चलो। पहचान बचाने निकले हैं, आओ हमारे साथ चलो। विकार बचाने निकले हैं, आओ हमारे साथ चलो। क्यों दूर खड़े हो, पास चलो, आओ हमारे साथ चलो। हाथों में मिलके हाथ चलो, आओ हमारे साथ चलो। दस्तूर बचाने निकले हैं, आओ हमारे साथ चलो। तमाम मुसलमानों से गुजारिश है कि वो इस्लामिया कॉलेज पहुंच जाए। आज से अभी से जलसा शुरू हो रहा है, जब तक हमारा जलसा कल खत्म नहीं होगा उस वक्त तक तमाम मुसलमानों से गुजारिश है, नौजवानों से गुजारिश है कि वो इस वक्त इस्लामिया कॉलेज गिरोन पहुंच जाए। చట్టాన్ని తీసుకొని నల్ల చట్టాన్ని రద్దుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరి మీద యుద్ధాలకు పోతలేం, ఎవరి మీద కత్తులు దాడులు చేస్తలేం. మేము రోడ్ల మీద కూర్చొని ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెడతలేం. మేము చేసుకునే సభ శాంతియుత సభ. సభకు సహకరించాలని పదే పదే వేడుకుంటున్నాం. దయచేసి సహకరించాలి. పర్మిషన్ ఓవరాల్ అని చెప్పిళ్ళు సిఐ గారు మాట్లాడారు, ఏసీపీ గారు మాట్లాడారు, ఫసీద్దీన్ కాస్మి గారు కన్వీనర్. ఓవరాల్ అంటే కాపీ టు లెటర్ ఏదైనా ఉంటే దానికి మీకు ఎవిడెన్స్ ఉన్నట్టు గానీ మేము పెట్టిన కాపీస్ ఉన్నాయి. లేదండి మేము చెప్పలేదు అంటే మీరు అంటే మేము పెట్టిన అర్జీలు ఉన్నాయి కదా, మేము అప్లికేషన్ పెట్టినాం. పోలీస్ డీడీ అయితే కట్టాలో డీడీ కట్టినాం. డీడీ కట్టిన తర్వాత కూడా ఇవాళ చేసుకోమని ఇవాళ సాయంత్రం 5 గంటలకు కూడా మా కన్వీనర్ గారికి ఫోన్ వచ్చింది. ఏసీపీ గారు ఫోన్ చేసి ఏసీపీ గారు మాకేం చెప్పి అసలు యాక్చువల్లీ 2 రోజుల ముందు ఇస్తామన్నారు, కానీ ఆల్ ఆఫ్ సడన్ ఏసీపీ గారి మదర్ చనిపోయారు, ఏసీపీ గారు లేరు లోకల్ గా అని చెప్తే సరే ఎవరి ఏదైనా కుటుంబం బాధలు ఉంటాయి అని చెప్పి ఊరుకున్నాం. నిన్న నైట్ యాక్చువల్లీ ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ వాళ్ళు నిన్న లాక్ చేసుకున్నారు. నిన్న మార్నింగ్ మేము సభకు గ్రౌండ్ ఇవ్వని చెప్పారు. చెప్తే మేము ఏం చేసినాం అంటే ఇదే పోలీసుని అప్రోచ్ అయ్యాం. సార్ మరి ఏంది మీరు పర్మిషన్ ఇస్తే లెటర్ ఇస్తే వాళ్ళు వెయిట్ తీస్తారట అంటే సిఐ గోపి గారు మన వైస్ ప్రెసిడెంట్ ఇస్లామియా కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ తహార్ గారికి ఫోన్ చేసి తాళం చెల్లి తమాషాలు చేస్తున్నాం, తాళం చెల్లి అని చెప్పి మాట్లాడాడు. మేము నిన్న అండర్టేకింగ్ ఇచ్చి కాలేజ్ యాజమాన్యానికి అండర్టేకింగ్ ఇచ్చి మేము మా సొంత పూచికత్తు మీద ఈ సభ గ్రౌండ్ ని తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ గ్రౌండ్ అనేది టోటల్ ముస్లిమ్స్, ఇది ట్రస్ట్ సంబంధించిన భూమి. అయితే మేము పెట్టుకుంటున్నాం. మా ఎలాంటి కేసులైనా ఏమైనా మేము బాధ్యులు అని చెప్పి 10 మంది సంతకాలు చేసి వైస్ ప్రెసిడెంట్ గారికి అప్పచెప్పగా వారు తాళం చెల్లి ఇచ్చిళ్ళు. సరే మాకు పొద్దుటి పనులు జరుగుతున్నాయి. పనులు పైసలు లాసనే కాదు, ఇక్కడ మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు పైసలు ముఖ్యం కాదు, పైసల కొరకు బాధపడతలేము. మా మనోభావాలు టోటల్గా మా ముస్లిం సమాజం ముందు అంటే మేము చేసే లీడర్షిప్ మొత్తం క్లోజ్ చేద్దామనే ఒక ప్లానింగ్తో నడుతుందా, ఎవరు చేస్తున్నారు, దీని బాధ్యులు ఎవరు, అది బయటికి రావాలి. బయటికి వచ్చి పోలీసులు దయచేసి ఎవరి ఒత్తిడి తలకొక్కండి. మేము ఎలాంటి ఆటంకాలు సృష్టించాం మీకు అడిగాం. గోకర్ణర్ గారు మాట్లాడి ఏసీపీ గారు చెప్పిన పని చేసుకో, ఆయనే గోకర్ణర్ ఆయన ఏసీపీ గారు రెహమాని గారు వస్తున్నారు. ఈ సభలు ఇక్కడ మన రాష్ట్రంలోనే కాదు, టోటల్ గా భారతదేశంలో అన్ని దిక్కులో కూడా సభలు చేసుకుంటా ఉన్నారు. ఏం చేస్తున్నారు? పీస్ఫుల్ గా మా హక్కులను కారరాస్తున్నారని చెప్పి మా బాధను, మా సంవిధానం అంటే భారతదేశ చట్టాన్ని కాపాడని చెప్తున్నాం. చట్టం ఏదైతే అంబేద్కర్ రాసిన చట్టం ఉందో ఆ చట్టాన్ని కాపాడని చెప్తున్నాం. అదే చట్టం మాకు ఫ్రీడమ్ ఇచ్చింది.
డెమోక్రసీ కంట్రీ ఇది. డెమోక్రసీ కంట్రీలో ప్రతి ఒక్కరు కూడా హిందూ కానీ, సిక్ కానీ, ముస్లిం కానీ, ఈసాయి కానీ ఎవరైనా కూడా వారి నిరసన కార్యక్రమాలు తెలుపుకునే హక్కు ఉన్నది పూర్తిగా. ఆ హక్కును మేము కూడా తెలుపుకుంటాం అని చెప్తున్నాం. దానికి సహకారం అందించాలని చెప్తున్నాం. ఇంకోటి, మేము ఓపెన్ మీటింగ్ చేయట్లేదు రోడ్ల మీద. మేము ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ లో 4 దిక్కుల గోడలు ఉన్నాయి, మాకు 2 గేట్లు ఉన్నాయి. యాక్చువల్లీ మేము పర్మిషన్ అడగద్దు, మేము జస్ట్ ఇంటిమేట్ చేయాలి ఏమని చెప్పి అంటే మేము సభ చేసుకుంటున్నాం, మాకు అధ్యయమని చెప్పి. కానీ మేము పర్మిషన్ అడిగినాం చూడండి, పర్మిషన్ అడిగితే సరే ఇస్తాం అని చెప్పి ఓరల్కి ఇచ్చాం అని చెప్పి ఇవాళ ఎవరి ఒత్తిడి వల్ల ఇవ్వమని చెప్తున్నారో ఓపెన్ చేయండి. ఒత్తిడి ఎవరు చేస్తున్నారో చెప్పండి, వారి దగ్గర మేము పోతాం, బతిలాడుకుంటాం, వారిని అడిగి సభ చేసుకుని చేస్తాం. కానీ ఎవరి పేరు చెప్పకుండా పరిస్థితి మంచిది. ఏం పరిస్థితి మంచిది? అందగత్తెలు వచ్చి వరంగల్ తిరగడానికి పరిస్థితి బాగానున్నాయి, అన్ని కార్యక్రమాలు చేయడానికి బాగానున్నాయి. కానీ ముస్లిం సభ పెట్టుకోవడానికి మాత్రం పరిస్థితి మంచిదేవా? అంటే ముస్లిం సభ చేసుకోవద్దా? मुसलमान हमारे नौजवान हैं, उन तमाम नौजवानों से, मुसलमानों से गुजारिश की जाती है कि वो इस वक्त अपने घरों से निकलकर इस्लामिया कॉलेज गिरोन पहुंच जाए। हम जिस वक्त तक हमारा जलसा खत्म नहीं होगा, हम यही बैठे रहेंगे, यही खाएंगे, यही पिएंगे, यही नमाजें पढ़ेंगे इंशाअल्लाह। जहाँ तक मेरी आवाज पहुंच रही है, जितने वरंगल के नौजवान हैं, मुसलमान हैं, भाई और बहनें, जितने सारे लोग हैं जो ईमान के लिए अपनी जान कुर्बान करना चाहते हैं, उनसे मेरी गुजारिश है कि वो इसी वक्त इस्लामिया कॉलेज गिरोन पहुंचे और यहीं पर कल तक, जब तक हमारा जलसा खत्म नहीं होगा, हम पूरे के पूरे नौजवान यही रहेंगे और जलसे को अमन के साथ मुकम्मल करेंगे। लिहाजा मैं तमाम नौजवानों से, तमाम मुसलमानों से गुजारिश करता हूँ, वो अपने घरों में आज नहीं सोएंगे। आज की रात हमारी शबे कदर की रात है, हमारी शबे बरात की रात है, हमारी शबे मेराज की रात है। आज की रात, कल का दिन, कल की रात कुर्बान करेंगे। जब तक जलसा नहीं होगा, पूरे नौजवानों और पूरे मुसलमानों से गुजारिश है कि वो इस वक्त इस्लामिया कॉलेज गिरोन को भर दे, अपने घरों से निकलिए और फौरन इस्लामिया कॉलेज गिरोन आइए। यहाँ आपके लिए सारे इंतजाम किए जाएंगे। आज ही से, अभी से हमारा जलसा शुरू हो रहा है। సిపి గారు ఏం చెప్పారు మీకు? ఏసీపీ గారు నిన్న 3 days నుంచి మాట్లాడతారు. ఏసీపీ గారు ఏం చెప్పారంటే, మీరు పని చేసుకోండి సార్, ఏం ఇబ్బంది లేదు, మేము పర్మిషన్ ఇస్తాం, మీరు పని స్టార్ట్ చేసుకొని అన్నారు. మళ్ళీ మొన్న కూడా అడిగినాం, మేము సేమ్ అదే అన్నారు. నిన్న నైట్ కూడా మా హైదరాబాద్ పెద్దలందరితో ఏసీపీ గారు మాట్లాడిండ్రు. వాళ్ళు అడిగిండ్రు, మళ్ళీ మేము ఎల్లుండి వస్తున్నాం, మేము రావాలా, మీరు పర్మిషన్ ఇస్తారా లేదా అని. అయితే మీరు రావచ్చు సార్, ఏం ప్రాబ్లం లేదు, నేను పర్మిషన్ ఇస్తానా, ఓరల్ పర్మిషన్ ఇస్తానా, మీరు రావచ్చు అంటే వాళ్ళు కూడా మొత్తం డిసైడ్ అయ్యి మొత్తం నిన్న నైట్ మీటింగ్లా డిసైడ్ చేసుకొని రేపు మొత్తం మార్నింగ్ అందరు వస్తారు ఇక్కడ. దీనికి సంబంధించిన ఏ ప్రాబ్లం లేదు బాబు, నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే స్వయంగా ఏసీపీ గారు నాకు ఫోన్ చేసిండ్రు, మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతా అంటే నాకు ఫోన్ చేయి అని నాకు కూడా చెప్పడం జరిగింది. నేను ఓకే సార్, ఏమైనా ఉంటే నేను చెప్తా అన్నారు. ఇవాళ ఈవినింగ్ కూడా మా కన్వీనర్ గారు పోయి మాట్లాడిండ్రు. ఏం చెప్పినంటే, మీకు ఎవరు ఆపుతలేరు కాదు, మీరు పని చేసుకోండి అన్నారు. ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది? మేము అప్లికేషన్ డీసీపీ మేడం దగ్గర మేము ఒక వారం రోజు కింద పోతే మేడంకి అప్లికేషన్ ఇచ్చినాం. మేడం ఏమన్నారంటే, వేరే ఎక్కడ మేము పర్మిషన్ ఇస్తలేం, మీరు ఎక్కడన్నా మీకు పర్మిషన్ దొరికితే మీరు తీసుకురాండి అంటే, నేను నల్గొండలో మాకు పర్మిషన్ వచ్చింది 21 తారీఖు నాడు. మేడం గారికి కూడా నేను వాట్సాప్ పెట్టాను, చూడండి షకీలా మేడం, డీసీపీ గారు మేడం రిప్లై ఇచ్చారా? మరి మీరు మెసేజ్ పెడితే సలీమా మేడం రిప్లై ఇచ్చారా? పర్మిషన్ కోసం ప్రూఫ్ చూపెట్టమని నాకు చెప్పడం జరిగింది. అయితే 14 తారీఖు అప్లికేషన్ ఆఫ్ మౌలానా మొహమ్మద్ అబ్దుల్ బషీర్, ఈ అప్లికేషన్ డేటెడ్ 10వ తారీఖు నాడు 14వ తారీఖు నాడు ఈ పర్మిషన్ వచ్చింది మేడం. మీరు చెప్పిందిగా, మాకు హామీ ఇచ్చిందిగా, చూడు, పర్మిషన్ ఈజ్ హియర్ బై గ్రాంటెడ్ టు ద అప్లికెంట్ కండక్ట్ ద పబ్లిక్ మీటింగ్ అగైనెస్ట్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎట్ క్లాక్ టవర్ సెంటర్ నల్గొండ టౌన్ అని ఈ మేడంకి నేను వాట్సాప్ పెట్టాను. ఎంత ఫస్ట్ ఏమన్నదంటే, కండిషన్ నా ఎవర్ గవర్నమెంట్ అని నాకు చెప్పడం జరిగింది. ఈ పర్మిషన్ కూడా నేను డీసీపీ మేడంకు పెట్టడం జరిగింది. ఈ పర్మిషన్ కూడా నేను ఏసీపీ గారు కూడా పంపించిన, ఇట్లా పర్మిషన్ కావాలి సరే, మీకు ఎవరు ఆపుతాను, మీరు పని చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈవినింగ్ కూడా అదే మాట మీద ఉన్నారు. ఇప్పుడు సడన్గా వచ్చి మీరు సభకు మీకు పర్మిషన్ లేదంటే, మీరే చెప్పింది కదా సార్ ఓరల్ పర్మిషన్ అంటే, కాదని ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఈ సభ ఎట్టి పరిస్థితిలో ఆగడం లేదు, కంపల్సరీ ఊర్ల నుంచి అంత ప్రచారం జరిగింది, మేము అంత లైటింగ్ స్టేజ్ అంత పని అయిపోయింది. మా సురేఖ మేడం గారికి ఒక్కటే రిక్వెస్ట్ మా తరఫు నుంచి, మేడం ఇది చాలా మా ముస్లిం ప్రాపర్టీస్
ప్రాపర్టీస్ కోసం సంబంధించిన ఇది మీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ధర్నాకి ఈ పబ్లిక్ మీటింగ్కి మీరు ఎందుకు మాకు సహకరించలేరు? కొంచెం మీరు దయచేసి సహకరించి మాకు ఈ కావాలి. మీరు కూడా రేపు రావాలి. మీరు చూడండి, ఈ గ్రౌండ్ సరిపోదు, అంత మందికి ఆహ్వానం పోయినాయి. ఊరు నుంచి పబ్లిక్ చాలా ఉత్సాహంగా ఉన్నది. మేము పబ్లిక్ మీటింగ్ పోతున్నామని మీరే మీ పర్కాల్ కాన్స్టిట్యూన్సీ కానీ గోపాల్పల్లి కానీ ప్రతి డిస్టిక్కి మీరు కూడా తెలుసుకోవచ్చు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఎంతమంది వస్తారని. దీనికి ఎట్టి పరిస్థితిలో మేము ఆపడం లేదు. నైట్ మొత్తం మేము ఇక్కడనే ఉంటాం. ప్రోగ్రామ్ మాది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. రేపు సాయంత్రం మేము 10 o'clockకి ఖతం చేస్తాం. మీరు మాకు సహకరించి మీకు నేను రిక్వెస్ట్ చేస్తాను, మురళీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను. చాలా మంది ఆల్ ఇండియా ప్రెసిడెంట్, స్టేట్కి సంబంధించిన, మన ఢిల్లీకి సంబంధించిన చాలా మంది వచ్చేసారు. దీనికి ఈ సభకి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపం. చాలా అందరూ ఒకే అభిప్రాయం మీద ఉన్నాం. ఈ పని మాకు ఆపకండి, దయచేసి పర్మిషన్ ఇవ్వండి. हम हमेशा वरंगल में पीसफुल तरीके पर बड़े बड़े प्रोग्राम किए हैं। इस्लामिया कॉलेज के अंदर भी और हनमकुंडे के अंदर भी जो है आचार्य ग्राउंड के अंदर भी और हमारे जकरिया फंक्शन हॉल में सभी कोई प्रोग्राम हुआ हमारा। हम पीसफुल तरीके पर प्रोग्राम करने वाले हैं हमेशा, और ये प्रोग्राम भी हम करेंगे। और हम कोऑपरेट करें, हमारा साथ दें। हमारे वरंगल की फिजा ऐसी नहीं है, हम इस प्रोग्राम को जरूर करके रहेंगे। हम ये बात पुरजोर तौर पर पुलिस अगर मौजूद है तो भी सुन ले और हमारा ये मैसेज उन तक पहुंचा। कर लेंगे जो भी काम। इस प्रोग्राम इंडिया मुस्लिम बनाया गया मुसलमान भाई और के सिलसिले में मौके किए हैं, साथ ही मुलाकात की है। साथ के पास गए, मुसलसल 10 दिन से ये काम कर रहा है। तो हमको यही साहब ने कहा कि आप लोग प्रोग्राम करते थे, प्रोग्राम में कुछ रुकावट नहीं। आज से 3 दिन पहले ये बात कही, उसके बाद ही हम लोग मिलकर सारा इंतजाम किए। तकरीबन 10 लाख रुपए हम खर्च किए और 10-15 दिन से ये जलसे के लिए हम दिन रात एक होकर मेहनत करते आ रहे हैं। वरंगल के मुसलमान अब खामोश नहीं बैठे हैं। एंड टाइम पे आकर आज आकर ये कह देना कि आप लोग आज 5 बजे भी मेरी एसपी साहब से बात, वरंगल पटवाड़ा एसपी फोन की, हम सीपी के ऑफिस में बैठे हुए थे। उन्होंने कहा कि ठीक है, आप कितने लोग आ रहे हैं? तो मैंने कहा कि 8 से 10 हजार लोग रहेंगे और पुरअमन पीसफुल हमारी ये मीटिंग रहेगी। और उसमें कौन कौन स्पीकर्स आ रहे हैं उनके नाम भी मेरे से पूछे, उनके नाम भी मैं बता दिया। तो ठीक है बोले। उसके बाद हम 6 बजे वापस आ गए। आने के बाद हम अपनी तैयारी कर रहे हैं। अब हम वरंगल के मुसलमान ऐसे ही खामोश नहीं बैठे। अभी सुभान साहब ने कहा कि हम हर कुर्बानी देने के लिए तैयार, हम जेल जाने भी तैयार, हम अपनी जान कुर्बान करने के लिए भी तैयार हैं। हम सारे मंडल वालों को, वरंगल ओल्ड डिस्ट्रिक्ट के पूरे वरंगल, महबाद, नंदनगांव, मुलोग, गोपालपल्ली, सारे लोगों को जो है आने की दावत दिए है और वो लोग आ रहे हैं। अब पूरी तैयारी हो चुकी है। आज आकर ये कहना कि आप प्रोग्राम को रोक दीजिए, हम इसको बर्दाश्त नहीं। अगर बोलना था तो ये बात आज से 4 दिन पहले हमको पाबंद कर दें। अब हम ये प्रोग्राम रोकने वाले नहीं। वरंगल के इंशाअल्लाह इसके लिए हर किस्म की कुर्बानी देने के लिए तैयार है। खान साहब और पूरे लोग भी कुर्बानी देने के लिए तैयार है। हमारा प्रोग्राम करते रहेंगे। ముస్లిం అమెండ్మెంట్ బిల్కు అందరూ సరి అయిన సమయంకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. మేము ప్రజాపాలనలో ఉన్నాం, నిర్బంధ పాలనలో లేము. మరి ప్రజాపాలనలో ఉన్నప్పుడు ప్రజలలో మాకు అడిగే హక్కులు ఉన్నాయి, మీటింగ్ చేసుకునే హక్కులు ఉన్నాయి. మీరు ప్రజాపాలన అంటారు కదా, మీ ముస్లిమ్స్ అందరు కలిసి కాంగ్రెస్ పాలనను ఎంచుకున్నారు కదా. అవును,
మరి ఇప్పుడు మీ మీటింగ్ని ఆపడానికి కారణం? మీటింగ్ ఆపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గల గౌరవ పెద్దలు మంత్రివర్యులు కొండా సురేఖ గారు, మీరు పోయి పని చేసుకోండి, మీటింగ్ను విజయవంతం చేసుకోండి, మేము మీకు సహకరిస్తున్నామని గ్రౌండ్ సాఫ్ చేయించుండు. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పిండ్రు, మాకు సహకరిస్తుండ్రు. కావాలనే కొందరు దుష్ట శక్తులు దీని వెనకాలండి ఈ ముస్లింలు ఈడ సభ చేసుకోవడం వల్ల మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందో అని ఏమనుకుంటారో మాకు తెలియదు. కానీ మా అమెండ్మెంట్ బిల్ కోసం మేము కొట్లాడుకోం. మా హక్కు. రాజ్యాంగ విరుద్ధంగా చేసే పనులకు మేము ప్రొటెస్ట్ తెలుసుకోవడానికి చేసుకునే సభ కాబట్టి దీన్ని కావాలని ఆపాలని చూస్తున్నారు. ఇది ఆపబడదు, ఎవరు ఆపినా ఆపబడదు ఈ మీటింగ్. ఇది శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి దయచేసి పోలీస్ శాఖ మరి ఇతర శాఖ అందరూ సహకరించాలి. ఈ మీటింగ్ కు అందరూ తోడివ్వాలి. ఇప్పటికైనా का मसला है, ये हमारे वक्त की अमलाक, हमारी जायदादें और हमारी कानून के तहत हमारे अंदर में थी। हुकूमत ने वक्फ अमेंडमेंट एक्ट बनाकर इसमें मदाखिलत की है और इसे सुप्रीम कोर्ट ने भी वक्तिया तौर पर इसको स्टे भी दिया है। तो ये हमारा एहतजाज, ये हमारा धरने, दरअसल हम हुकूमत को भी और अदलिया को भी ये बताना चाहते हैं कि मुसलमान हमारे कानून के अंदर मदाखिलत को बर्दाश्त नहीं करते। इसके लिए हम ये एहतजाजी जलसे सारे मुल्क भर में हो रहे हैं और ये सारे मुसलमानों का एक हमारा एक बड़ा इदारा है जिसे मुस्लिम पर्सनल लॉ बोर्ड कहा जाता है। उसी के तहत हमने यहाँ पर प्रोग्राम करने का डिसाइड किया है। तो इस लिहाज से हम यहाँ पर पूरी कानूनी कार्रवाइयों के लिए जो कुछ भी कर सकते थे करें और यहाँ के जिम्मेदारान ने हमें तयक़ुन दिया था कि ये प्रोग्राम को हम पूरा सपोर्ट करेंगे, लेकिन ऐन वक्त में आकर ये कहा जा रहा है कि प्रोग्राम को रोका जाए। सारे मुसलमानों में ये मैसेज पहुँच चुका है, सारे मुसलमानों को एक जगह कंट्रोल करना अब हमारे बस में भी नहीं है। तो लिहाजा हम हुकूमत से अपील करते हैं कि हमारा साथ दें और पुरअमन माहौल के साथ हमको ये प्रोग्राम करने दें। तो हम हुकूमत का भी शुक्रगुजार अदा करेंगे और हमारे मुल्क की फिजा भी आम अच्छी रहेगी, वरना इंतजार पैदा होने के अंदेशे हैं। तो हम रिक्वेस्ट करते हैं कि लैंड ऑर्डर को मेंटेन किया जाए और पुलिस डिपार्टमेंट हमारा कोऑपरेट करे। और हम सियासी रहनुमाओं से भी अपील करते हैं कि जो चीज़ उन्होंने हमें तयक़ुन दिया था, हमने बड़ी कोशिशें करके उनको हमने आगे भी बढ़कर, सेकुलर पार्टी है इसीलिए हम जिताया था, इसलिए नहीं कि आज हमारे मामलात में जब हम कमज़ोर हो रहे हैं हमारा साथ देने के बजाय वो अगर किनारा कशी अख्तियार कर रहे हैं, तो आइंदा दिनों के अंदर ये मामला यहीं ख़त्म नहीं होगा, बल्कि आइंदा दिनों में मुसलमान इसका रिवेंज भी ले सकते हैं। तो बहरहाल गुजारिश है कि ऐसी सूरत में हमारा साथ दें और हमारा ये मामले को हल करें। मोहतरम भाइयों, बुजुर्गों, नौजवानों, एज ए कन्वीनर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड वरंगल मोहम्मद फसीउद्दीन खासमी, मैं प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया को ये बताना चाहता हूँ कि 18 तारीख कल शाम 6 बजे इस इस्लामिया कॉलेज ग्राउंड पर हमारा ये दस्तूर बचाओ, दीन बचाओ, वक्फ बचाओ के ज़िमन में ये तारीखी जलसा बड़े पैमाने पर गोप्पा बहरंगा सभा ये जलसा ज़रूर होगा और बहुत ही पुरअमन तरीके पर, शांति के साथ, बहुत ही पीसफुल तरीके पर हमारा यह जलसा होगा। अभी हमारे वरंगल मठवाड़ा पुलिस के सीआई साहब और एसीपी साहब दोनों भी आए और उन दोनों ने भी कहा कि आप लोग जलसा कीजिए, हमारी तरफ से कोई रुकावट नहीं है। और हम इस बात का एश्योरेंस देते हैं कि बहुत ही पीसफुल तरीके पर हमारा ये जलसा होगा और हम इसका पूरा पुलिस और इंतजामिया के साथ हम फुल कोऑपरेट करेंगे और ये जलसा हमारा कामयाब होगा इंशाअल्लाह। తెలుగు में भी ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.